మనకి ఈరోజు లోక్సభ వేదికగా ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుగుతూ ఉంది కదా. సో దీంట్లో భాగంగానే ప్రియాంక గాంధీ గారు బీజేపీని ఉద్దేశించి కొన్ని మంచి ప్రశ్నలు అడిగారనమాట. అయితే దాంట్లో చూసుకుంటే మనకి తను అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, ఫస్ట్ది మనకి పహల్గాం ఉగ్రదాడి జరిగింది కదా, మరి పహల్గాం వరకు ఉగ్రవాదులు రావడానికి అసలు కారణం ఏంది, అసలు వాళ్ళు ఎలా లోపలికి రాగలిగారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగింది. సో దాని తర్వాత మరి అక్కడ వరకు వచ్చి అంతమంది జనాలను చంపేశారు కదా. సో మరి చంపినప్పుడు మరి అక్కడ మనకి చుట్టుపక్కల ప్రొటెక్షన్ లేదా, మరి ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల కదా ఇదంతా జరిగింది. మరి ప్రొటెక్షన్ లేకపోవడానికి కారణం ఏంది అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అడిగారు. సో మరి చంపేశారు, మరి చంపిన తర్వాత కూడా వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోవడానికి మరి దీనికి కారణం ఏంది, దీనికి ఎవరి లోపం ఉంది దీంట్లో అని చెప్పేసి తను ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. అయితే మరి దీని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు బీజేపీని అడిగారా కాంగ్రెస్ని అడిగారా అనేది మ్యాటర్ కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి మనకి ముంబై అటువైపు. అయితే మరి దీని గురించి బీజేపీనే మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు అసలు దీని అంతటికే కారణం ఏంది, వాళ్ళు ఎలా లోపలికి చొరబడగలుగుతున్నారు, మరి అలా చొరబడటానికి వీలు లేకుండా ఎలా చేయాలి మనం. సో దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని తీరాల్సిందే. సో అలా కాకుండా మనలో మనం కొట్టుకుంటా ఉన్నామంటే మళ్ళీ ఇంకోసారి అయినా రావచ్చు, ఇంకెప్పుడైనా రావచ్చు. సో కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మనం దీని గురించి కొంచెం అలర్ట్గా ఉండి నెక్స్ట్ టైం ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడి తీరాల్సిందే. సో ఎవడ సజెషన్స్ వాడికి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, ఎవడెవరిని తిట్టుకోవడం కాదు ఇక్కడ. సో మన సేఫ్టీ, మనందరి సేఫ్టీ ముఖ్యం కాబట్టి మనకి. సో అటువైపు బీజేపీ ఉన్న మన సేఫ్టీ కోసం ఆలోచించింది, కాంగ్రెస్ ఉన్న మన సేఫ్టీ కోసం ఆలోచించింది. సో మరి దీని గురించి మరి వాళ్ళు ఆలోచించడంతో పాటు ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు కూడా దీని గురించి ఆలోచించి తీరాల్సిందే. ఎందుకంటే ఇది మనందరికీ సంబంధించిన సేఫ్టీ కాబట్టి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి గలం విప్పాల్సిందే.